హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. దయచేసి వీడియోని ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. ఇక గురుకులకు సంబంధించి మరి అప్డేట్ అయితే మనకు వార్తాపత్రికల్లో రావడం జరిగింది. మొన్న ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, రాష్ట్ర హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో, మరి 1800 ఖాళీలను తదుపరి నోటిఫికేషన్కి మరి క్యారీ ఫార్వర్డ్ చేయకుండా మరి ఎవరైతే మెరిట్లో ఉన్నారో వాళ్ళతోని భర్తీ చేయాలన్నట్టుగా మనకు జడ్జిమెంట్ కాపీలో చాలా క్లియర్గానే ఉన్నది. కానీ ఇక్కడ కేవలం పిటిషనర్లతోనే ఈ యొక్క పోస్టులను భర్తీ చేయాలి అన్నట్లుగా మనకైతే ఈరోజు వార్తాపత్రికల్లో ఇచ్చారు. చూడండి, ఉద్యోగ ఖాళీలను పిటిషనర్లతో నింపండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినటువంటి హైకోర్టు. అంటే వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి 2023లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో ఇంకా ఖాళీలు ఉంటే గనక పిటిషనర్లతో భర్తీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 6 నెలల్లో ఈ యొక్క ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి స్పష్టం చేస్తూ 14 పిటిషన్లలో వాదనలు అయితే ముగించిందనమాట. 2023లో రాష్ట్ర ప్రభుత్వం పలు నోటిఫికేషన్లను జారీ చేసింది. ఇక్కడ ట్రిబ్బు అంటే రిక్రూట్మెంట్ బోర్డు మరి ట్రిబ్బు అనేకమైనటువంటి నోటిఫికేషన్లను జారీ చేయడం జరిగింది. వాటికి సంబంధించి నియామక ప్రక్రియ కూడా పూర్తి చేసింది. మరి తొలుత ఆయా పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులు తర్వాత మరి అంతకంటే మంచి పోస్టు రావడంతో వెళ్ళిపోయారని, ఇలా ఖాళీ అయినటువంటి పోస్టులను తమతో భర్తీ చేయాలని చెప్పేసి కోరుతూ 600 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ మిత్రమా, ఇక్కడ చూడండి, దాదాపుగా పిటిషనర్లే 600 మంది ఉన్నారంట. మరి మనం 10-15 మందో ఉంటారని చెప్పేసి అనుకున్నాము, కానీ ఇక్కడ 600 మంది పిటిషనర్లు ఉన్నారంట. పోనీ వీళ్ళందరూ కూడా మన నిరుద్యోగులే, మరి మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళే. 600 మంది కుటుంబాలన్నా బాగుపడతాయి. కానీ ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి, మరి చాలామంది ఇప్పుడు పిటిషనర్లు మరి వాళ్ళ యొక్క పేరు అనేది మరి అక్కడ నమోదు చేసుకోలేదు. పిటిషనర్లుగా మేము కూడా ఇప్పుడు అక్కడ మా పేరు చేరిస్తే బాగుండు కదా, మాకు కూడా ఉద్యోగం వస్తుండే కదా అని చెప్పేసి ఇప్పుడు 1:2లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధపడతారు. మరి ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ మనకు 1800 పోస్టులు నెక్స్ట్ నోటిఫికేషన్లో చూపించకూడదు, ఇక్కడే భర్తీ చేయాలని చెప్పారు. మరి దానికి సంబంధించి ఇక్కడ ఒక్క లైన్ కూడా రాయలేదు వార్తాపత్రికల్లో, అవునా? కానీ మనకు జడ్జిమెంట్ కాపీలో క్లియర్గా ఉంది. మరి ఇప్పుడు 600 మందికి ఇస్తే ఇంకా 1200 పోస్టులు అయితే మిగిలిపోతాయి కదా. ఆ పోస్టులని మరి కింద మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చి భర్తీ చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది నిరుద్యోగులు అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏం గమనించాలంటే, పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో 600 మంది ఉన్నారు. సో ఇక్కడ ఏ పోస్ట్ అయితే అంటే మనకు టీజీటీ ఉందనుకోండి, టీజీటీ సోషల్ ఉందనుకోండి ఎగ్జాంపుల్, ఓకేనా? సో టీజీటీ సోషల్ ఆ యొక్క జోన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ రోస్టర్ పాయింట్ ప్రకారంగా సో ఎస్టీ క్యాండిడేట్ అక్కడ వెళ్ళిపోయాడు అనుకోండి, సో మెరిట్లో అలాంటి అభ్యర్థి ఉండాలి, లేకపోతే మరి ఆ పోస్ట్ ఎవరికి ఇస్తారు ఏంటి అనేటటువంటిది కూడా ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. సో దయచేసి ఇది గమనించండి. ఖాళీలను తదుపరి మెరిట్తో భర్తీ చేయాలని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. సో ఇక కేవలము మరి పిటిషనర్లతోనే ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తారంట. కానీ మరి మెరిట్లో ఉన్నటువంటి అందరికీ కూడా అవకాశం ఇస్తే బాగుండేది. 1800 పోస్టులు ఉన్నాయి కాబట్టి సో అందరికీ అవకాశం ఇస్తే బాగుండేది. సో ఇదైతే గమనించండి. మరి ఖాళీలను తదుపరి మెరిట్తో భర్తీ చేయాలని చెప్పేసి మరి హైకోర్టు అయితే పేర్కొంది అన్నట్టుగా మనకు అన్ని వార్తాపత్రికల్లో ఇవ్వడం జరిగింది. రైట్, ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ 1 ఫలితాలు వెల్లడి చేయండి. నిన్న అర్ధరాత్రి 12:30కి దీని యొక్క ఫలితాలు అనేవి టీజీపీఎస్సీ విడుదల చేయడం జరిగింది. ఇక్కడ టాపర్లు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు, వాళ్ళ యొక్క పేర్లు లక్ష్మీ దీపిక అని చెప్పేసి మరి టాపర్గా నిలిచిందనమాట. పోస్టుల వారీగా అభ్యర్థుల ఎంపిక, ఆర్డీఓ పోస్టులకు ఎంపికైనటువంటి టాప్ 10 ర్యాంకర్లు ఆర్డీఓ పోస్టులు మరి ఎంపిక చేసుకోవడం జరిగింది అనేటటువంటి అంశాన్ని కూడా మరి ఇవ్వడం జరిగింది. సో ఇక గ్రూప్ 1 టాపర్లు వీరే ఫలితాలు ప్రకటిస్తున్నటువంటి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. సో మనకు నిన్న హైకోర్టులో డబుల్ బెంచ్కి సంబంధించి సో నిన్న ఈ యొక్క గ్రూప్ 1కి సంబంధించి విచారణ అనేది ఉన్నదనమాట. సో ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చిందో ఆ యొక్క జడ్జిమెంట్ పైన మరి హైకోర్టు స్టే ఇవ్వడంతో ఇంకా టీజీపీఎస్సీ ముందుకు వెళ్ళిందని చెప్పవచ్చు. నిన్న టీజీపీఎస్సీ ప్రకటించినటువంటి గ్రూప్ 1 ఫలితాల్లో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి మరి లక్ష్మీ దీపికకి మరి గ్రూప్ 1 ఫలితాల్లో మొదటి ర్యాంక్ అనేది రావడం జరిగింది.
హైదరాబాద్లోని ఏఎస్ రావు నగర్కు చెందినటువంటి లక్ష్మీ దీపిక మరి మెయిన్స్ ఫలితాల్లో 550 మార్కులు సాధించారు. 2-3 ర్యాంకుల్లో వెంకటరమణ, వంశీకృష్ణారెడ్డి నిలవడం అయితే జరిగింది అనేటటువంటి మల్టీ జోన్ 1లో 258, జోన్ 2లో 304 పోస్టులకు అభ్యర్థులను టీజీపీఎస్సీ ఎంపిక చేసింది. టాప్ 10 ర్యాంకర్లు ఆర్డీఓ పోస్టులు మరి ఎంపిక చేసుకున్నట్లుగా మరి చైర్మన్ సార్ అయితే చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే త్వరలో 494 గెస్ట్ లెక్చరర్ల నియామకం. ఇంటర్ బోర్డు చూడండి, ఇంటర్ కాలేజీలో మరి 494 మంది గెస్ట్ లెక్చరర్ల నియామకానికి ప్రభుత్వం అయితే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని చెప్పేసి బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య తెలపడం జరిగింది. త్వరలోనే వారిని నియమిస్తామని చెప్పేసి చెప్పారనమాట. సో తొందరలోనే మనకు ఈ యొక్క 494 గెస్ట్ లెక్చరర్ల నియామకం అనేది మరి ఇంటర్ కాలేజీలో ఉండబోతుందన్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే టీచర్ల సర్దుబాటుపై మీనమేషాలు. సో 13 జిల్లాల్లో పూర్తిగాని ప్రక్రియ. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. మరి టెట్ డిఎస్సికి సంబంధించి నిన్న మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. టీజీ టెట్ నోటిఫికేషన్ అనేది నవంబర్ లేదా డిసెంబర్ నెలలో నోటిఫికేషన్ అనేది రాబోతుంది. అదేవిధంగా మరి ప్రమోషన్లతో సర్దుబాటు ప్రక్రియ వేగవంతంగా మరి పూర్తవుతుందని చెప్పినటువంటి విద్యాశాఖ. డిఎస్సిపై నిరీక్షణ. ఇక్కడ చూడండి, మనకు రాబోయేటటువంటి డిఎస్సిలో దాదాపుగా మనకు ఎస్జిటి ఖాళీలే 5,000కు పైగా ఉండబోతున్నాయి. మరి ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువగా ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది. విద్యాశాఖ అంచనాల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 6,000 నుంచి 7,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో స్కూల్ అసిస్టెంట్ల పోస్టుల కొరత అనేది పెద్దగా లేవు, ఎందుకంటే అవి దాదాపుగా ప్రమోషన్ల ద్వారా మరి భర్తీ అయ్యాయి. కానీ ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటి పోస్టులు మాత్రం మరి దాదాపు 5,000కు పైగా ఖాళీలు ఉన్నట్లుగా మరి ఇక్కడైతే తెలుస్తున్నది. సో త్వరలోనే ప్రభుత్వం దీనిపైన అంటే డిఎస్సి ఎప్పుడు వేయాలి ఏంటి అనే దానిపైన నిర్ణయం తీసుకుంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక ఉపాధ్యాయ ఖాళీలు 676. సూర్యాపేట జిల్లాకు సంబంధించి చూడండి, ఇక్కడ మనకు మొత్తం ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే కనుక ఇక్కడ 676 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ఇందులో అత్యల్పంగా ఎస్ఏ పోస్టులు ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నాయంట స్కూల్ అసిస్టెంట్ పోస్టులు. అత్యధికంగా ఎస్జిటి పోస్టులు అనేవి ఉండడం జరిగింది. సో ఎందుకు సార్ మరి ఇంత తక్కువగా ఉన్నాయంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది మనకు తెలియదు. ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను, అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య ఎంత ఏందనేది. ఇక్కడ చూడండి, మనకు 70% మరి ప్రమోషన్స్ కోటా వెళ్ళిపోతుంది కాబట్టి కేవలం 30% మాత్రమే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద వస్తున్నాయి. కాబట్టి మరి ఆ యొక్క కారణంగా మరి ఖాళీల సంఖ్య అనేది అత్యల్పంగా ఉంది. మరి నోటిఫికేషన్ జారీ నాటికి ఉద్యోగ విరమణ ఖాళీలను బట్టి మరిన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉన్నది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ గమనించండి మిత్రమా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం. థ్యాంక్ యూ వెరీ మచ్.